ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు ఇష్క? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? గంగ ఇంటి కోడలు అవ్వడం ఏంటి? నెవర్. నిజం బ్రో, నేనేదో గెస్ట్ చేసి చెప్పడం లేదు. చూసింది చెవులారా వినిందే చెప్తున్నాను. మీరు ప్రేమిస్తే గేమిస్తే నాలాంటి మంచి అమ్మాయిని ప్రేమించాలి. నానే మీకు తగిన జోడి. రుద్ర గంగ. నో గంగా, ఎంతకి తెగించావు? కూల్ బ్రో, ఫ్రస్ట్రేట్ అవ్వకు. నిజానికి గంగ మనకు ఫేవర్ చేస్తుంది. అర్థం కాలేదా బ్రో? నీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో నీకు హెల్ప్ చేయకుండానే నేను సైడ్ అయిపోయాను. కానీ గంగని బయటికి పంపించడంలో ఈ మ్యాటర్ మనకి యూజ్ అయ్యేలా నేను పావులు కదుపుతాను. దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? గంగని బయటికి పంపించడంలో మనకు అడ్డుగా ఉన్నది శకుంతల అత్తయ్య. తను ఈ విషయంలో మనకు అడ్డు రాకూడదు అంటే గంగ వల్ల రుద్రకి జరుగుతున్న ఆ ఫేవర్ని ఎక్స్పోజ్ చేస్తూ శకుంతల అత్తయ్య మైండ్ని పొల్యూట్ చేయాలి. ఏ గంగనైతే తనకి ఎమోషనల్గా సపోర్ట్ అని ఫీల్ అవుతుందో ఆ గంగే రుద్రబాబా స్ట్రెంగ్త్ అని తెలిసేలా చేస్తే తనే గంగని బయటికి పంపిస్తుంది. పంపించేలా చెయ్యాలి. అగ్గి నువ్వు రాజే, ఆజ్యం నేను పోస్తాను. ఏం మాట్లాడుతున్నావు వీరు? నిజం అత్తయ్య, రుద్రబావ స్ట్రాటజీ చూస్తుంటే తప్పు తన వైపు లేకుండా ఎలా తిప్పడానికైనా ఎలా తప్పించుకోవడానికైనా ప్రిపేర్డ్గా ఉన్నాడనిపిస్తుంది. అంతెందుకు, రేపు అనే రోజు భానుని హత్య చేసింది నేనే అని నిరూపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకలా అంటున్నావు వీరు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరింట్లో ఉంటున్నారే కానీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అంచనా వేయలేకపోతున్నారు అత్తయ్య. కోర్టు తీర్పు ప్రకారం సీన్ రీక్రియేషన్ చేశారో అదంతా క్రియేషనే. నేనెందుకు ఇలా అంటున్నానంటే, క్లూస్ టీమ్ సీన్ రీక్రియేట్ చేసినప్పుడు రుద్రబావ నెట్టేయడం ద్వారానే భానుబావ చనిపోయి ఉండొచ్చు అనేలా కనిపించింది. వాళ్ళని కాదని రుద్రబావ ఇనిషియేట్ చేసుకొని సీన్ రీక్రియేట్ చేసినప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ వల్లే భానుబావ చనిపోయాడనేలా కన్వే అయింది. రిపోర్ట్లో కూడా అలాగే వచ్చింది. ఇదంతా ఇమాజినేషన్ బేస్ మీద జరిగింది తప్ప థర్డ్ పర్సన్ చేశాడనే సాక్ష్యం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆ థర్డ్ పర్సన్గా ఎవరినైనా ఇరికించవచ్చు, చివరికి నన్నైనా కూడా. ఎవరు ఏం చెప్పినా నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా వీరు? మీరు నమ్మకపోవచ్చు, కానీ అలాంటి పరిస్థితులు కల్పించి నమ్మేలా చేస్తారంటున్నాను. మీకు తెలియకుండానే మీ వెనక చాలా జరుగుతున్నాయి అత్తయ్య. గంగ భానుగా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు మీ బాధ నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రుద్రబావ కూడా తన గిల్టీని తప్పుని ఒక్కొక్కటిగా దాటుతూ తన తప్పు లేదనేలా నిరూపించే స్టేజ్కి వచ్చేశాడు. మీరు భాను అనే ఎమోషన్కి కనెక్ట్ అవ్వడం, ఆ ఎమోషన్ని తను యూజ్ చేసుకోవడం. మీకు ఇదివరకే చెప్పాను అత్తయ్య, భానుని పావుగా వాడుకునే రుద్రబావ తన పనుల్ని చక్కబెడుతున్నాడు అని.
మీరు కోర్టు తీర్పు వల్ల భాను మరణానికి న్యాయం జరిగితే చాలు అనుకున్నారు. నిజానికి కోర్టులో అన్యాయం జరిగింది. కానీ ఆ విషయం మీకు అర్థమవనంతగా డైవర్ట్ చేశాడు. మీరా తీర్పు గురించి ఎక్కువగా ఆలోచించకుండా చెయ్యాలనే భాను పుట్టినరోజున తనని మీతో ఎమోషనల్గా మాట్లాడించి బయటికి రప్పించాడు. అదే సందర్భంలో రుద్ర మీ చేత్తో కేక్ కూడా తిన్నాడు. కానీ అదంతా గంగ సేఫ్టీ కోసమని, బాధ్యత కర్తవ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మిమ్మల్ని కూడా నమ్మించేశాడు. ఇలా ఒక్కొక్కటిగా మీలో మార్పు తీసుకొస్తూ మీకు చిన్నగా దగ్గరవుతూ చివరికి మీరే భాను మరణానికి కారణం రుద్రబావ కాదు అని డిసైడ్ చేసేంత లెవెల్కి తీసుకెళ్తాడు. విషయం అంత దూరం రానివ్వను వీరు. తేలిగ్గా నమ్మేస్తున్నాను కదా అని అంతే తేలిగ్గా మోసపోతాననుకోవడం పొరపాటు. తేలిగ్గా నమ్మడమే మోసపోవడం అత్తయ్య గారు. జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఎవ్వరం ఏమీ చేయలేం. ఇదంతా మీరు మిస్లీడ్ అవ్వకూడదనే చెప్తున్నాను తప్ప నా స్వార్థం ఏమీ లేదు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా నమ్మకం కలగలేదంటే, మీకు క్లారిటీ కావాలంటే ఒక చిన్న పరీక్ష పెట్టి చూస్తే మీకే నిజం తెలిసిపోతుంది. ఏంటది? ఇంట్లో అందరి అభిప్రాయాలు కాదని మీరే గంగని ఇంట్లో ఉండనిచ్చారు కదా. రుద్రబావ కూడా వద్దని అపోజ్ చేశాడు. ఇప్పుడు మీరే గంగతో ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నీ బతుకు నువ్వు చూసుకో అని తిరిగి వెళ్ళమని చెప్పండి. చెబితే చెప్పి చూడండి అత్తయ్య. గంగ సరే అని వెళ్ళిపోయినా, రుద్రబావ ఏమీ అనకుండా వెళ్ళనిచ్చినా నేను చెప్పిందంతా అబద్ధమని నమ్మండి. ఒకవేళ గంగ వెళ్ళకపోతే